కూర్చోవు నువ్వే తనకు వేయచ్చు కదా, అప్పుడే బాగుంటుంది. లేదు బాబు, దీన్ని నువ్వు నీ చేతులతో వేస్తేనే బాగుంటుంది. కాని సాకులు చెప్పద్దు, వెయ్యి. వద్దు నానమ్మా, చాలా బరువుగా ఉంది, తను అస్సలు మైలేదు. తను వేసుకోగలదులే బాబు, ముందు నువ్వేయి చెప్తాను. హ్యాపీ దీపావళి. कार्येषु मन्त्रि कर्मेषु दासी भोज्येषु माता शयनेषु रम्भा मनोनुकुलः क्षमा दरिद्री सद्गुणयुक्तः प्रियः धर्मपत्नी. నాన్నమ్మ లేకపోతే ఇదే నెక్లెస్ ని ఉరితాడుగా మార్చేసి మెడకి బిగించేసి ఉండేవాణ్ణి. కానీ అలా చేయలేను. అసలు ఈ నెక్లెస్ కేవలం తను మాత్రమే డిజర్వ్ చేసుకుంటుంది కాబట్టి. ఆయన నాకు ఏ హక్కు ఇవ్వకపోవచ్చు, కానీ నేను మాత్రం ఆయనకు అన్ని హక్కులు ఇచ్చేశాను. ఆయన నా చేత తినడానికి ఇష్టపడలేదు, కానీ తన చేత స్వయంగా నాకు ఈ నెక్లెస్ వేశారు, అది చాలు. ఇంతకంటే మంచి గిఫ్ట్ నాకు ఇంకే ఉంటుంది దీపావళికి. అరే అరే, ఇదిగో ఆటో ఆగు. ఏ ఆటో ఆగు. ఓహో సర్వనాశనం, ఎరా వెధవా, కళ్ళు కనిపించడం లేదా? ఏదో విమానం నడిపినట్టు నడుపుతున్నాడు ఆటోని. సర్వనాశనం అయిపోతావురా, ఏం మిగలదు నీకు. అరే రే నానమ్మ, ఏమైంది మీకు? ఏమైంది నానమ్మ? మీరు బానే ఉన్నారు కదా? అవును బాబు, నేను బాగానే ఉన్నాను. నానమ్మ, మీరు ఇక్కడేం చేస్తున్నారు? అదిలా ఇవ్వండి నాకు. మీ ఇల్లు అటువైపు కదా, ఇక్కడ ఉన్నారేంటి? నేను దీపావళికి బహుమానాలు తీసుకుని ప్రజ్ఞ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఓ అలాగా. కానీ ఈ ఆటో వాళ్ళందరూ నన్ను విసిగించేస్తున్నారనుకో. గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళ కోరికలకు ఒప్పుకున్నారని ఇష్టం వచ్చినట్లు రేట్లు చెప్తున్నారు అందరూ. అంతేకాదు, వాళ్ళకి ఎటు నచ్చితే అటే వెళ్తారట. నానమ్మ, మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటాను కదా. కేవలం ఒక్క కంప్లైంట్ ఇచ్చానంటే చాలు, మొత్తం యూనియన్ అంతా వచ్చి ఇక్కడ నిలబడుతుంది, చూస్తూ ఉండండి. యూనియన్ మొత్తం నిలబడుతుందిలే, కానీ అంతవరకు నేను ఎక్కడ నిలబడాలా? లేదు లేదు, మీరు ప్రజ్ఞ వాళ్ళ ఇంటికే కదా వెళ్ళాలి. అయితే మీరు నాతో పాటు రండి, నేను మిమ్మల్ని వదిలి పెడతాను. నువ్వెందుకు అనవసరంగా ఇబ్బంది పడటం? అయ్యో నానమ్మ, మీరు ఇక్కడ నిలబడి ఉంటేనే అప్పుడు నాకు ఇబ్బందిగా ఉంటుంది. అయినా నానమ్మ, దీపావళి కారణంగా చాలా రష్ పెరిగింది, మీరు ట్రాఫిక్ లో ఇరుక్కుంటారు. నాకు షార్ట్ కట్ తెలుసు, 10 నిమిషాల్లో మిమ్మల్ని అక్కడ దిగబెడతాను. రండి నాతో. మీరు బ్యాగ్ పట్టుకోండి. సరే, నేను వెళ్ళి స్కూటర్ తెస్తాను. వావ్, డెకరేషన్ చాలా బాగుంది. ఏంటి నాని, మీరే చేయించారు ఇదంతా? అబద్ధాలు చెప్పకండి, ఇదంతా నానమ్మ టేస్ట్ అని నాకు తెలుసు. అన్నయ్య, అరే ఆకాష్, నేను నీకోసం ఎదుగుతున్నాను. నువ్వు అందరిని ఇన్వైట్ చేసావు కదా? కంగారు పడకన్నయ్య, అందరినీ ఇన్వైట్ చేశాను. కొంతమంది అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నారు, ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందరూ వస్తారు. గ్రేట్. ఇది మీరిచ్చే పార్టీ, రాకుండా ఎవరైనా ఉంటారా? నానమ్మ ఎక్కడా? అదిగో. అరే ఈ నాన్న ముందే. వద్దబి, అక్కడికి వెళ్ళకు. ఆ కళ్ళజోడు కూడా అక్కడే ఉంది. ఇప్పుడు నేను వెళ్ళానంటే మా ఇద్దరిని చూసిన వెంటనే నాన్నమ్మకి ఖచ్చితంగా ఏదో ఒక రిచువల్ గుర్తొస్తుంది. ఆ తర్వాత దాన్ని చచ్చినట్టు చేయాల్సి వస్తుంది. సో ఇట్స్ బెటర్ యూ అవాయిడ్ దెమ్. చూడమ్మా ప్రజ్ఞ, పంతులు గారు చెప్పారు, ఈ రోజు పూజకి ముహూర్తం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఉందని. అందుకని నువ్వు సిద్ధంగా ఉండు. ఎప్పుడైతే అభి తన కార్డ్ పార్టీని పూర్తి చేస్తాడో మనం ఇక్కడ పూజను మొదలు పెట్టేయచ్చు. అలాగే అమ్మమ్మ. చూడమ్మా, ఈ రోజు దీపావళి పండగ, అందుకే నేను కోరుకుంటున్నాను ఈ ఇంటి బాధ్యతలన్నీ ఇక నువ్వే చూసుకోవాలని. కానీ అమ్మమ్మ, ఈ బాధ్యత నా వల్ల. ఈ బాధ్యత మోసి మోసి నేను అలసిపోయాను తల్లి. ఇక ఈ బాధ్యత అంతా నువ్వే చూసుకోవాలి. ఇది నేను మీ పెళ్లి రోజే నిర్ణయం చేసుకున్నాను, కానీ సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అయినా దీపావళి కన్నా మంచి రోజు ఇంకేముంటుంది చెప్పు? నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉందమ్మా. ఈ ఇంటికొచ్చిన లక్ష్మీదేవి నువ్వు. పైగా నీకంటే బాగా ఈ బాధ్యతల్ని ఇంకెవరూ మొయ్యలేరు కదా ప్రజ్ఞ. అమ్మమ్మ, నేను ఇదంతా నా వల్ల కాదు. ఎందుకు నీ వల్ల కాదు? ఎందుకంటే అది చూడు, ప్రేమగా చెప్తున్నాను. వినకపోతే హక్కుతో చెప్పాల్సుంటుంది. అయినా నువ్వు ఒప్పుకోకపోతే నేను నీకు ఆర్డర్ వేస్తాను. జాగ్రత్తమ్మా. అసలే ఈ ముసల్దాన్ దగ్గర డబ్బు తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రజ్ఞ, ఇదైతే ఆవిడ కంటే చాలా తెలివైంది. నేనిప్పుడు ఆకాష్తో కలిసి ఏదో ఒకటి చేసి కాస్త తెలివి ఉపయోగించి ఈ ప్రజ్ఞ చేతుల్లోంచి డబ్బు తీసుకోవాలి.